లేకపోతే కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అమెరికాలో గన్ లైసెన్స్ ఉంటుంది. జస్ట్ జేబులో ఐడి ఉంటే మనం వెళ్ళి గన్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఎందుకు పెట్టుకుంటారు? సెక్యూరిటీ కోసం. ఎవరికి వాళ్ళు సెక్యూరిటీ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి. రెండవది ఏంటంటే అమెరికా ఈజ్ లైక్ 5 times బిగ్గర్ దాన్ యుఎస్, బిగ్గర్ దాన్ ఇండియా. విస్తీర్ణంలో చూసుకుంటే 5 రెట్లు పెద్దది, పాపులేషన్ 5 రెట్లు చిన్నది. ఒకటి దట్స్ వన్ థింగ్. ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇప్పటికీ మీకు అమెరికాలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఇప్పుడు ఎవరో పిల్లవాడు ఉన్నాడు, ఏదో 10 రోజుల లోపల 7 లోపల చనిపోయాడు. తెనాల పిల్లవాడు పేపర్లో వచ్చింది, ఇప్పుడు ప్రెస్లో వచ్చింది. నాకు ఈత రాదండి. రానప్పుడు నేను ఏం చేస్తాను, అమెరికాలో స్విమ్మింగ్ పూల్ ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటాయి. ఫస్ట్ 3 feet, 4 feet, 5 feet, ఆ తర్వాత అలా పెరిగి 10 feet దాకా వస్తుంది. డిపెండింగ్ అపాన్ యువర్ ఎబిలిటీ యూ కెన్ స్టాండ్ ఇన్ 3 feet. లేకపోతే లైఫ్ జాకెట్స్ పెడతారు. పెట్టి స్విమ్మింగ్ పూల్ దగ్గర దట్స్ ఎ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ లైఫ్ జాకెట్స్. లైఫ్ జాకెట్ వేసుకొని నువ్వు దిగి ఈత నేర్చుకోవచ్చు. మన వాళ్ళు ఏదో అమ్మాయిల ముందు ఫోర్స్ కొట్టాలని చెప్పి దూకితే ఇదే జరిగేది. వాడు పట్టణంకి వెళ్ళిపోయాడు, పాపం చనిపోయాడు. ఇప్పుడు ఆ పేరెంట్స్ పాపం విపరీతంగా ఏడుస్తున్నారు, ప్రెస్లో వచ్చిందే వచ్చింది. సో కాబట్టి అమెరికాలో రూల్స్ పాటించినంత వరకు నీ జోలికి ఎవరు రాదు. టెక్సాస్లో ట్రెస్ పాసింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అంటారు. నువ్వు వాడి దారిలోకి నువ్వు లోపలికి వెళితే వాడు కాలుస్తాడు. వాడి సెక్యూరిటీ కోసం వాడు చూసుకోండి, ఎవరో తెలియదు కదా. వాడి ఏదైనా బాబులు ఉన్నాయి ఎందుకు కింద బోర్డు పెడతారు, ట్రెస్ పాసింగ్ ఈజ్ నాట్ అలౌడ్, పీపుల్ హ్యావ్ గన్స్ అని పెడతారు. ఇక్కడ బివేర్ ఆఫ్ డాగ్ లాగా అలా బోర్డు పెడతారు. మనం ఎలా సంవత్సరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఒకటి. ఓకే, ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే 95% టాప్ యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్ దే ఆర్ ఆల్ యుఎస్. అన్ని చూస్తాం. ఇప్పుడు మీరు మీ ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ డిలైట్ కానీ ఈఎన్వై కానీ ఇవన్నీ ఎవరికి కాదు కదా. ఇవాళ చార్ట్ అకౌంటెంట్ చేసి ఎంత మంచి మంచి క్వశ్చన్ ఉన్నారు తెలుసా మీకు చాలా ఏమంటారు ఎగ్జామ్షన్స్ వచ్చేస్తాయి. సిబిఐ అంటారు, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అంటారు. ఇక్కడ సిఏ పాస్ అయినటువంటి వాళ్ళు అక్కడ లైక్ చాలా ఎగ్జామ్షన్స్ వస్తే ఈజీగా పాస్ అయిపోతారు. ఇట్స్ వెరీ గుడ్ ప్రొఫెషన్ దేర్ ఇట్స్. అవి ఇంకా మీరు మాట్లాడతారు, శ్రీనివాస్ కానీ అస్వాన్ కానీ వాళ్ళు దాని నుంచి డిస్కస్ చేస్తారు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ఎగ్జామ్స్ లేవు. 4 papers కంప్లీట్ చేయాలి. 4 papers కంప్లీట్ చేయాలి. కాకపోతే ఈజీ ఇక్కడ పాస్ అయిన వాళ్ళకి. ఓకే, ఎందుకంటే నేను అక్కడ డిస్కస్ చేయట్లేదు. నాకు తెలిసిన సిపిఐ కొంతమంది దే గాట్ సమ్ ఎగ్జామ్షన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయలేము దాని గురించి. సో బట్ ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ సిఏ పాస్ అయిన వాళ్ళకి ఆ పేపర్లు కొంచెం ఈజీగానే ఉంటాయి. అది ఇద్దరం యాక్సెప్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. సెక్యూరిటీ అనేటువంటిది అమెరికా, మా పిల్లలు అమెరికాలో ఉన్నారండి. ఫోన్ ఇక్కడ ఉన్నాం మనం, నేను ఇవాళ ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను అనుకో, నేను చూసుకుంటా 5 నిమిషం ₹1,00,000 ఫోను ఎక్కడ పట్టుకుపోతారో అనే భయంలో ఉంటుంది. అదే అమెరికాలో ఈ ఫోన్ అలా వదిలేసి వచ్చేస్తే 6 రోజుల తర్వాత కూడా నా ఫోన్ అక్కడే ఉంటుంది. లేకపోతే నా వెనకాల ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డు చూసి నాకు ఫోన్ చేసి వాళ్ళ డబ్బులతో నాకు ఇంటికి పంపించేస్తారు. అంత హానెస్టీ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి సెక్యూరిటీ అనేటువంటిది లేదు అనే పరిస్థితి మాత్రం లేదు.